అందరికీ నమస్తే అండి. చాలా రోజుల తర్వాత మా అనిల్ కుమార్ యాదవ్ ప్రెస్ మీట్ పెట్టాడండి. ప్రెస్ మీట్ పెట్టి బీసీల గురించి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తున్నారన్నమాట. అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో బీసీల పైన విపరీతమైన ప్రేమ చూపించినట్టు, వాళ్ళందరిని కూడా అందలం ఎక్కించినట్టు, ఉన్నతమైన పదవులు కట్టబెట్టినట్టు, జగన్మోహన్ రెడ్డికి బీసీలు అంటే విపరీతమైన ప్రేమ అంటే పొంగి పొర్లి దొరిలేద్దండి. మామూలుగా కాదు, జగన్మోహన్ రెడ్డికి బీసీలు అనగానే పులకరించిపోతాడు, కింద పడి దుల్లేస్తాడని మాట్లాడుతున్నాడు. ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడు వినిపిస్తా చూడండి. స్టేట్ ప్రెసిడెంట్ మీ పార్టీలో స్టేట్ ప్రెసిడెంట్ ఇచ్చుకున్నారు, అదెవరికి కావాలి? ఒక రాజ్యాంగబద్ధమైన ఒక హోదా, ఒక డిప్యూటీ సీఎం. ఇది పార్టీకి సంబంధించింది కాదు కదా. స్టేట్ డిప్యూటీ సీఎం అంటే అన్ని పార్టీలకు సంబంధించిన ఒక పదవి. దాన్ని తీసేసి మా పార్టీ అధ్యక్షుడిని చేసుకున్నాం. మీ పార్టీ అధ్యక్షుడు మీ ఇంటర్నల్ మ్యాటర్. అది కూడా ఏంటి దారుణం, ముగ్గురిని చేశాడు. ఆ ముగ్గురికైనా ఒకరికైనా వచ్చుగా. మొన్న కూడా చెప్పా, మా అచ్చం అన్న నా అంత కట్అవుట్లు ఎవరికి లేదన్నాడు. ఆ కట్అవుట్ కి కంటెంట్ లేదని ఇవ్వలేదా? ఇప్పుడున్న మా సీనియర్కి అంత సీన్ లేదని ఇవ్వలేదా? ఇంతకు ముందున్న కళా వెంకటరావునికి ఆ ఫేస్ లో కళ లేదని ఇవ్వలేదా అడుగుతున్నా. వీళ్ళందరూ సీనియర్లే కదా. మీ పార్టీ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేశారు కదా. ఒకరికి అవకాశం ఇచ్చుండొచ్చు కదా. మా హయాంలో ముగ్గురికి అవకాశం కల్పించాం. సెట్టిపల్లికి సంబంధించి బోసన్న కల్పించాం. కొప్పుల వెలమకు సంబంధించి ధర్మాన కృష్ణన్నకి, ముత్యాల నాయడానికి కల్పించాం. ఈ విధంగా ఒక ఆనవాయితీగా ఉంటే అన్ని వర్గాలు ఆనవాయితీగా ఎందుకు తీసుకొచ్చారు? ఉప ముఖ్యమంత్రులు 5 ఉప ముఖ్యమంత్రులు నియమించేసాం మేము మా హయాంలోని. బీసీలకి మా 5 ఉప ముఖ్యమంత్రుల్లో 3కి ఇచ్చాం మేము బీసీలకి అని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు. ఒక పక్క ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేటప్పుడు ఈ ఉప ముఖ్యమంత్రి పదవి అనేది రాజ్యాంగబద్ధమైన పదవి కాదు, కేవలం మంత్రి పదవి మాత్రమే అని చెప్పేసి వాళ్ళు మాట్లాడతారు. ఈయన ఇక్కడికి వచ్చేసి ఉప ముఖ్యమంత్రి పదవిని వచ్చేసి రాజ్యాంగబద్ధ పదవి అని చెప్పేసి ఈయన మాట్లాడతారు. అంటే వీళ్ళ అవసరానికి ఏటైనా 4 మాట మారుతారు అన్నమాట. ఇప్పుడు బీసీల టాపిక్ వచ్చింది కాబట్టి అదిగో బీసీలు అందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగబద్ధమైన ఉప ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టాడని చెప్పేసి అనేది ఈయన వాదన. పట్టుమని చెప్పేసి గట్టిగా మాట్లాడితే మీ పార్టీ కార్యకర్తలకు తెలియదు. ఆ 5 ఉప ముఖ్యమంత్రుల పేర్లు మీ పార్టీ కార్యకర్తలు చూడకుండా చెప్పలేరు. మళ్ళీ మనం వెతుక్కోవాలి గూగుల్లో ఏం చేశారు ఏంటి అనేది. వాళ్ళు ఇక్కడికి వచ్చేసి మీరు ఏదో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మనం అంతా కూడా ప్రేమ చూపించేయాలి, విపరీతంగా ఇచ్చేసేయాలని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. పోనీ మీ పార్టీలో నువ్వు మాట్లాడుతున్నావు కదా, తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి మాట్లాడుతున్నావు కదా. మా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బీసీలు అండి, వాళ్ళు బీసీలకు ఇచ్చారని చెప్పేసి అని మాట్లాడుతున్నారని చెప్పేసి మాట్లాడుతున్నావు కదా. మీ పార్టీలో ఉన్నతమైన పదవుల్లో ఏ బీసీ నాయకుడిని తీసుకెళ్ళి కూర్చోబెట్టారు ఒక లిస్ట్ ఇయ్యి. పార్టీ పదవులు ప్రభుత్వ పరంగా నేను అడగట్లా. నేను మంత్రిని చేశారోనో లేదంటే నీకు ఇంకోటి చేశారో నేను అడగట్లేదు. మీ పార్టీలో బీసీలు ఏ హోదాల్లో ఉన్నారో పార్టీ పదవులు, దానికి సమాధానం చెప్పు. పట్టుమని చెప్పేసి 2 పేర్లు చెప్పలేవు నువ్వు. ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారని ఇక్కడికి వచ్చి డబ్బు కొట్టుకోవడం కాదు. ఏమైంది, ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి కాకుండా జగన్మోహన్ రెడ్డితో పాటు 5 ఉప ముఖ్యమంత్రులు పేర్లు కూడా తెలియదు మాకు. ఏం ఉపయోగం? వాళ్ళు ఏం చేశారు రాష్ట్రానికి? డమ్మీ క్యాండిడేట్లు. అసలు వాళ్ళ పేర్లు ఏంటో కూడా ఎవరికీ తెలీదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎవరికీ తెలియదు, మీ కార్యకర్తలకే తెలియదు. గట్టిగా మాట్లాడితే వాళ్ళు ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఆ పేర్లన్నీ కూడా ఎదుక్కొని వచ్చి రాసుకుని టకటగా చెప్పేసావు. కానీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయన చేయాల్సిన కార్యక్రమాలు ఆయన చేస్తున్నారు. దానికి కూడా బీసీలు ఇవ్వాలండి. ఎందుకు? ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవి లేదంటే ఇంకోటి ఇవన్నీ ఎందుకండి? డైరెక్ట్గా బీసీలు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పేసి ఎందుకు కోరుకోమనో అడగవచ్చు కదా. మేము కూడా బీసీలమే. మీ పార్టీ అధ్యక్షులను అడుగు, అంత ప్రేమ చూపించేస్తున్నారు కదా. మళ్ళీ అంత దూరం వెళ్తే మళ్ళీ బాగోదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది అయిపోద్దండి. ఎవరిని ఎలా చూస్తారు, ఏ కులాన్ని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చూస్తాడనేది అందరికీ తెలిసిందే. మళ్ళీ పేర్లు ప్రస్తావించి ఇంకా లోతుగా మనం విశ్లేషణ చేస్తే చాలా చండాలంగా ఉంటుంది. గుర్తుపెట్టుకో బాగా. ఒక చిన్న నీకు మ్యాటర్ కూడా చెప్తాను. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు సలహాదారులు నియమించుకున్నాడు. ఇంచుమించు 50 మంది పైన ఉంటారు ప్రభుత్వ సలహాదారులు. అందులో ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి. చెప్పుకుంటా పోతే మొత్తం అందరూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులే ఉంటారు. మరి దాన్ని ఏమనాలని అడుగుతున్నా. 1 కాదు 2 కాదు, పార్టీకి సంబంధించి లేదంటే ప్రభుత్వానికి సంబంధించి కీలక పదవులన్నీ కూడా తన సామాజిక వర్గానికే కేటాయించుకున్నాడు. ఏదో నామకే వాస్తు డిప్యూటీ ఉప ముఖ్యమంత్రులు అని చెప్పేసి 5 ఇచ్చారు. వాళ్ళు ఎవరో కూడా ఎవరికి తెలియదు, వాళ్ళు ఏం చేశారు కూడా ఎవరికి తెలియదు. ఇక్కడ మనకు వచ్చేసి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవన్నీ వద్దు అనిల్ కుమార్. మేము బీసీలమే. ఇవాళ సడన్గా నువ్వు బీసీ లేదంటే మేము
మేము బీసీలు కాబట్టి అచ్చెన్నాయుడు ఏమో అన్న అంటావు, పల్లా శ్రీనివాస గారిని ఏమో ఇంకోటి అంటావు, అందరిలో కూడా మా అని చెప్పేసి అని కలుపుకొని వెళ్ళిపోతున్నాం. మేము కూడా నేను మా అనిల్ కుమార్ అనే అంటాం. ఆ రోజు అదే అచ్చెన్నాయుడు గారిని అసెంబ్లీలో నువ్వు మాట్లాడిన మాటలేంటి అప్పుడు మనకు తెలియదా? అరే మనం బీసీలు అన్నదమ్ములు వరుస అవుతాము, మనం అంతా ఒకటే, మనం ఎట్టా పడితే అట్టా మాట్లాడకూడదని చెప్పేసి ఆ రోజు తెలియదా? ఆ రోజు అసెంబ్లీలోనేమో అచ్చెన్నాయుడు గారిని ఉద్దేశించి బాడీ పరంగా ఇంకోటి పరంగా ఇష్టానుసారంగా బూతులు మాట్లాడి ఇవాళ మా అచ్చెమన్న అన్నదమ్ముల వరుస వాళ్ళు గుర్తుకొచ్చింది మనకి. అప్పుడు గుర్తుకు రాలా. ఏమన్నా అంటే ఏడుస్తారు మళ్ళీ మమ్మల్ని అలా అంటున్నారు, మమ్మల్ని ఎలాగ అంటున్నారు. ప్రతి దానిపైన కూడా ఎప్పుడు అవకాశం దొరికితే మనం వచ్చి రాజకీయం చేద్దామని చెప్పేసి కాసు కూర్చుంటారు. అంటే ఇలా మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు బీసీ అని చెప్పేసి ఎందుకు ఎత్తుకున్నారు వీళ్ళు? రీసెంట్గా కారుమూరి నాగేశ్వరరావు అని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. 28 కోట్ల రూపాయల అవకతవకలు జరిగినాయి. ఈ లిక్కర్కి సంబంధించి, ఈ రవాణాకి సంబంధించి ఏదైతే ఉందో దానికి సంబంధించి 28 కోట్ల రూపాయల అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి ఈడీ అధికారులు ఆధారాలతో సహా అరెస్ట్ చేశారు. కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. దానిపైన ఒక ఏడుపు, అదిగో బీసీల పైన కేజీలు పెడతారా అని చెప్పేసి అని. అసలు ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంది? రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం ఉందండి? ఈడీ కదా అరెస్ట్ చేసింది. కారుమూరి నాగేశ్వరరావుని ఈడీ అధికారులు అరెస్ట్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం పైన పడి ఎడుతారు ఎందుకు? ఇప్పుడు మాట్లాడతామని సిబిఐని మాట్లాడతాం. సిబిఐ లాగే ఈడీ కూడా స్వతంత్ర దర్యాప్తు సంస్థ. ఆధారాలు లేకుండా ఎవరిని అరెస్ట్ చేయరు కదా. మరి ఆధారాలతో దొరికేశారు కదా, దాన్ని కవర్ చేసుకోవడానికి ఇప్పుడు బీసీల పైన విపరీతమైన ప్రేమ చూపించేస్తున్నారు. మరొక పక్క సిద్ధిరాప్పలరాజు నట్టు అన్యాయంగా అక్రమంగా లోపలేసేసారట. ఏదో బైక్తో గుద్దెత్తి చచ్చిపోయాడంటే కారు కూడా కాదని మాట్లాడుతున్నారు. అంటే కారుతో గుద్దెత్తి యాక్సిడెంట్, కారుతో గుద్దకుండా బైక్తో గుద్ది చంపితే యాక్సిడెంట్ కాదు అనేది వాళ్ళ వాదన అన్నమాట. మరి ఇది ఎక్కడ పిచ్చి వాదన? సరే తీపోని, ఏదో బీసీల పైన విపరీతమైన ప్రేమ చూపిస్తున్నారు అనుకుందాం కాసేపు. మరి సిద్ధిరాప్పలరాజు కొడుకు గుద్దేడి వాళ్ళు చనిపోయినా ఈ గొర్రెల కాపరు ఎవరైతే ఉన్నారో మీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే, వాళ్ళు ఎదవలే. కనీసం వెళ్ళి పరామర్శించావా? నీకు బీసీల మీద బలమైన ప్రేమ కదా, విపరీతమైన ప్రేమ చూపించేస్తున్నావు కదా నువ్వు అనిల్ కుమార్ యాదవ్. నువ్వు బీసీల మీద ఇంత విపరీతమైన ప్రేమ చూపించేస్తున్నావు కదా. సిద్ధిరాప్పలరాజు కొడుకు ఈ దానయ్య అనే వ్యక్తిని బైక్తో గుద్ది చంపేశాడు. యాక్సిడెంటే, మేము ప్రమాదమే కావాలని గుద్ది చంపేశాడు అన్నట్లా. మరి నువ్వు కానీ మీ పార్టీ నాయకులు కానీ వెళ్ళి ఎందుకు పరామర్శించలేదు? ఆ దానయ్య కుటుంబాన్ని పరామర్శించి 1 లక్ష 2 లక్షలు చేతిలో పెట్టి ఏదో జరిగిందిలే అమ్మా, మేము మాట్లాడుతాం మా పార్టీ అధిష్టానంతో ఎంతో కొంత మీకు ఆర్థిక సహాయం చేపిస్తామని చెప్పేసి వెళ్ళకపోయావా? మీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే కదా. మరి ఎందుకు ఇవాళ ఇక్కడికి వచ్చి మేము బీసీలు వెండి మా కులాన్ని అలా అన్నారని, మా కులాన్ని ఎలా అన్నారని చెప్పేసి ఈ దొంగ ఏడుపులు దేనికైనా అడుగుతున్నా. మనకేదో పైకి ఏదో కులాలపైన విపరీతమైన ప్రేమ ఉన్నట్టు మనం ఇక్కడికి వచ్చి డబ్బాలు కొట్టడం కానీ మన రాజకీయంగా మనం ఎలా వాడుకుంటాం అనేది అందరికీ తెలిసిందే. కాబట్టి ఏంటంటే ఇంకెప్పుడు కూడా నువ్వు ఇలాంటి పెద్ద పెద్ద మొదటి మాటలు మాట్లాడ మాకు.